విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, ఉద్యోగుల వేతన బకాయిలు త్వరలో చెల్లిస్తాం, విలీనానికి సెయిల్ అంగీకరించిందనేది అవాస్తవం, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. మనకి తెలిసిందే, రివైవల్ ప్యాకేజీ కింద విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఏదైతే ఉక్కు పరిశ్రమ కష్టాల్లో కూరుకుపోయిందో దాటి నుంచి బయటపడేయడానికి, అలాగే ఉద్యోగుల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేయడానికి. సో ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పేసి అయితే కనుక క్లారిటీగా ఇక్కడ చెప్పలేదు అని చెప్పి ఒకవైపు ఉద్యోగుల్లో ప్రజల్లో కూడా ఉండింది, అటు ప్రతిపక్షాలు కూడా దానిపైన ఆందోళన చేశాయి అంటే మాటల ద్వారా. సో ఎట్టకేలకు కేంద్ర సహాయక మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ ఈయన చెప్పారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది జరగదు, త్వరలోనే ఉద్యోగుల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తాము, సెయిల్ కంపెనీ అంటే సెయిల్లో విలీనం చేయడానికి, ఉక్కు పరిశ్రమని సెయిల్లో విలీనం చేయడానికి సెయిల్ కంపెనీ అంగీకరించింది అనేది అవాస్తవము అన్నారు. సో ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్, ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే కనుక ప్రైవేటీకరణ జరగదు అన్నది కేంద్ర సహాయక మంత్రి చెప్పారు. కాబట్టి దీనిపైన ఇంకా ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ వీడిందనే చెప్పాలి.